ఒకే ప్రభుత్వం కొనసాగితేనే అభివృద్ది సాధ్యమని వివిధ రాష్ట్రాల్లో రుజువైందని మంత్రి నారా లోకేష్ అన్నారు. అన్ని జిల్లాల్ని సమానంగా అభివృద్ది చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. పారిశ్రామిక క్లస్టర్స్ ఏర్పాటు ద్వారా అన్ని ప్రాంతాల అభివృద్దిపై దృష్టి సారించామన్నారు. రాష్ట్రానికి 10 లక్షల కోట్ల పెట్టుబడులు రావడానికి కారణం వేగంగా అనుమతులు ఇవ్వడమేనన్నారు. విజన్ ఉన్న నాయకత్వం వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. అభివృద్ది వికేంద్రీకరణకు ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సిఐఐ భాగస్వామ్య సదస్సులో 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా విలువ చేసి 410కు పైగా ఒప్పందాలు జరగనున్నాయని తెలిపారు. ఈ పాలసీస్ ద్వారా పెద్ద ఎత్తున ఈరోజు పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే పరిస్థితి. గడిచిన 16 నెలల్లో $120 బిలియన్ అంటే సుమారుగా 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి కమిట్ అయినాయి. ఒక ఆసిలర్ మిత్తల్ 1.5 lakh crores ఎక్కడ వస్తుంది? అనకాపల్లి. గూగుల్ సింగిల్ లార్జెస్ట్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియన్ హిస్టరీ $15 బిలియన్ విశాఖపట్నం. బీపీసీఎల్ 1,00,000 కోట్లు నెల్లూరు. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఇంకొక 1,65,000 కోట్లు. ఇలా మార్కీ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే పరిస్థితి. డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1. ఈ ఇన్వెస్ట్మెంట్స్ తర్వాత ఎఫ్డిఐలో కూడా ఆంధ్రప్రదేశ్ విల్ బి నంబర్ 1. ఎనీ కంపెనీ డ్రివెన్ బై స్పీడ్ చూజెస్ ఆంధ్రప్రదేశ్. దట్ ఈస్ అవర్ ట్యాగ్ లైన్. పక్క రాష్ట్రాలు ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ ఈ రోజు మనం ఎస్టాబ్లిష్ స్టేట్స్ ని మనం బీట్ చేయగలుగుతున్నామంటే దానికి సింగిల్ రీజన్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అద్భుతమైన సీనిక్ కోస్ట్ లైన్ ఉంది, గండికోట ఉంది, అద్భుతమైన టాలెంట్ ఉంది, పోర్ట్ లాజిస్టిక్స్ లింకేజ్ మనకుంది. ఓన్లీ స్టేట్ టు రెడ్యూస్ పవర్ ప్రైసెస్ 13 పైసలు తగ్గించాం. కాస్ట్ ఎఫెక్టివ్ కరెంట్, అనుభవం, సమర్థవంతమైన నాయకత్వం ఉన్న ఏకైక రాష్ట్రం. ఏ ముఖ్యమంత్రికి ఇంత అనుభవం లేదు. సో విజన్ ఉన్న నాయకత్వం ఒక ఆంధ్ర రాష్ట్రానికి సొంతం. మనం గన్నులు ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు. స్లర్రీ పైప్ లైన్ పర్మిషన్ కి 2 సార్లు ప్రధానమంత్రి గారిని కలిశారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ ఆంధ్ర రాష్ట్రం రా. సో సెకండ్ రీజన్ డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. మూడోది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. పార్ట్నర్షిప్ సమిట్ అనేది పెట్టుబడులకే కాదు, ఇక్కడ మేము పెద్ద ఎత్తున చర్చలు జరుగుతాయి, కనెక్షన్స్ ఏర్పడతాయి. ఇండస్ట్రియల్ లీడర్స్, ఇన్వెస్టర్స్, ఇన్నోవేటర్స్, పాలసీ మేకర్స్ అందరూ విశాఖపట్నానికి వచ్చి రాబోయే డికేడ్ లో ఎలాంటి టెక్నాలజీస్ రాబోతున్నాయి, ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఆ మార్పుల్లో ఆంధ్ర రాష్ట్ర పాత్ర ఏంటి, భారతదేశం కూడా ఏం చేస్తే బాగుంటుందని చర్చించే వేదిక. అందుకే మేము పార్ట్నర్షిప్ సమిట్ అన్నాం, ఇన్వెస్టర్ సమిట్. 410 MOUs సైన్ చేయబోతున్నాం. దీంట్లో 9.8 లక్షల కోట్ల పెట్టుబడి, తద్వారా 7.5 లక్షల మంది నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు, ఉపాధి కూడా రాబోతుంది. ప్రజాప్రభుత్వం లక్ష్యం అభివృద్ధి వికేంద్రీకరణ. క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది మేము గతంలో చేసి చూపించాం, ఇప్పుడు ఇంకా వేగంగా చేస్తున్నాం. అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి అనేది చాలా చాలా అవసరం. సో అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మా కార్నర్ స్టోన్ అని చేసి చూపించాం గతంలో. ఈసారి మరింత వేగంగా మేము అది ముందలు తీసుకెళ్తున్నాం.